నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏప్రిల్ మే నెలల్లో ఏపీ ఆదాయంలో 13% వృద్ధి మద్యంపై రాబడి ఆశించడం లేదన్న చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యాలు నిర్దేశించవద్దని ఆదేశం వైకాపా నుంచి తెలుగుదేశంలోకి కొనసాగుతున్న వలసలు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కిన పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి సమ్మెతో ఆర్టీసీ నష్టాలు పెరుగుతాయన్న కేసీఆర్ కార్మికులు సహకరించకుంటే మూసేద్దామని వ్యాఖ్య సంస్థను గట్టెక్కించేందుకు నేడు విస్తృత స్థాయి సమావేశం ఆకర్షణీయ నగరాల జాబితాలోకి కరీంనగర్ హైదరాబాద్ కు బదులుగా చేర్చిన కేంద్ర ప్రభుత్వం వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ వినోద్ తీర ప్రాంత భద్రతపై కేంద్రం దృష్టి రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి సమావేశం వెలుపలి ముప్పు నుంచి కాపాడుకోవాలని అధికారులకు సూచన చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు 200 రూపాయలకు చేరువలో పప్పులు అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం మోపాలన్న కేంద్రం బ్రిటన్లో మహిళా ఎంపీ హత్య నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతుండగా దుండగుడి కాల్పులు ఈయూ రెఫరెండంపై ప్రచారం నిలిపేసిన ప్రభుత్వం ఆదాయ సముపార్జిత శాఖలో మూస ధోరణిలో కాకుండా సాంకేతికతను జోడించి శాస్త్రీయ పద్దతిలో నివేదికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మద్యం ప్రోత్సహించే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖకు లక్ష్యాలు నిర్దేశించవద్దని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆదాయ సముపార్జిత శాఖలు కలిపి ఏప్రిల్ మే మాసాల్లో 12.98% వృద్దితో 7,050 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమకూరే ఆదాయం ఎక్కువగా సేవల రంగం నుంచే వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు విజయవాడలో ఆర్థిక రెవెన్యూ వాణిజ్య పన్నులు ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల పనితీరుపై సమీక్షించిన ఆయన ఎక్సైజ్ శాఖకు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించడం లేదని స్పష్టం చేశారు ఆరోగ్యవంతమైన సమాజం కోసం బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సి ఉందన్న చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశమే లేనందున ఎట్టి పరిస్థితుల్లోనూ దిగువ స్థాయి అధికారులకు వ్యాపారులకు లక్ష్యాలు ఇవ్వొద్దని నిర్దేశించారు ప్రతి వ్యక్తి తన ఆదాయంలో తాగుడుకు పెట్టే ఖర్చు పెరగడం ఎంతమాత్రం క్షేమం కాదని అది అంతటితో ఆగకుండా ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చును పెంచుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 2016-17లో మొదటి 2 మాసాలకు గతేడాది కంటే 10.10% వృద్ధితో 5,256.58 కోట్లకు చేరింది ఎక్సైజ్ శాఖ ఆదాయం 48.50% వృద్ధితో 432.40 కోట్లుగా ఉంది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 21.25% వృద్ధితో 656.79 కోట్లకు చేరింది రవాణా శాఖ 24.51% వృద్ధితో 473.85 కోట్లు సముపార్జించింది ల్యాండ్ రెవెన్యూ శాఖ ఏప్రిల్ మే నెలలో 12.42% వృద్ధితో 52.40 కోట్ల ఆదాయాన్ని పొందింది అటవీ శాఖ భూగర్భ గనుల శాఖలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడ్డాయి అటవీ శాఖకు 7.42 కోట్లు ఆదాయం రాగా భూగర్భ గనుల శాఖకు 171.37 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ల్యాండ్ రెవెన్యూ శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం 831 కోట్లు కాగా భూగర్భ గనుల శాఖ లక్ష్యం 1,705 కోట్లుగా ఉంది రవాణా శాఖ లక్ష్యం 2,554 కోట్లు కాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 5,180 కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది వాణిజ్య పన్నుల శాఖ 38,528 కోట్లు అటవీ శాఖ 922 కోట్లు సముపార్జించాలని నిశ్చయించుకున్నాయి అన్ని శాఖలు కలిపి 55,477 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాయి విజయవాడలో వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరిగిన 2 రోజులకే మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు ఆయనతో పాటు పలమనేరు నియోజకవర్గానికి చెందిన వైకాపా నేతలను పసుపు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు 12 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తాను నియోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నానని తెలిపిన అమర్నాథ్ తెలుగుదేశానికి అమ్ముడుపోయారంటూ వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గెలిస్తే వైకాపాను మూసేస్తారని జగన్ కు సవాల్ విసిరారు వార్తలు పత్రికల్లో రాసుకుని ప్రజలను మోసగించేటువంటి కార్యక్రమం చేయొద్దండి ఒక పత్రిక ఉందని చెప్పి నువ్వు ఏదంటే రాసుకుంటే చెల్లుతుందని అనుకోవద్దండి చెప్పగలవా నువ్వు ఆ రోజు నన్ను ఏమిచ్చుకున్నావు
ఆ రోజు నేను శాసనసభ్యుడిగానే వెళ్ళా, శాసనసభ్యుడిగానే వస్తున్నా. ఇటువంటి చౌకబారు రాజకీయాలు మాత్రం నా దగ్గర మాత్రం చెప్పొద్దు. చెప్పితే మాత్రం దానికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి నేను ఇస్తా. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిపై కేసులు ఉపసంహరించాలనే డిమాండ్తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష 8వ రోజుకు చేరింది. రాజమహేంద్రవరంలో దీక్ష కొనసాగిస్తున్న ఆయనకు రెండోసారి వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సెలైన్ ఎక్కించుకునేందుకు ఆయన నిరాకరించారు. రక్త పరీక్షలకు నమూనా కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు తెలిపిన వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం అందించాలని సూచించారు. వైద్యం చేయించుకోవాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి పదే విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులు కూడా ప్రాధేయపడటంతో మాజీ మంత్రి చివరకు రక్త నమూనా ఇచ్చారు. అనంతరం ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించి చికిత్స చేశారు. తుని ఘటనలకు సంబంధించి రిమాండ్లో ఉన్న వారిలో 4 పిఠాపురంలో బెయిల్ మంజూరుకు పిటిషన్ వేయగా శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు ముద్రగడ దీక్షకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రహదారి సంస్థను గట్టెక్కించే చర్యలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టి పెట్టారు. నష్టాల్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. డిపో మేనేజర్ నుంచి ఆర్టీసీ ఎండీ వరకు అందరి అభిప్రాయాలు సేకరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులు సహకరించకుంటే ఆర్టీసీని మూసివేయడమే మంచిదనే సన్నాహక సమావేశంలో అభిప్రాయపడ్డారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ భవితవ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నేడు కీలక సమావేశం జరగనుంది. 10,386 బస్సులు, 56,283 మంది ఉద్యోగులు ఉన్న టీఎస్ఆర్టీసీ రోజూ సగటున 33.50 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతూ 89.55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ రోజుకు 1.5 కోటి మేర నష్టాలను మూటగట్టుకుంటోంది. టీఎస్ఆర్టీసీకి ప్రస్తుతం 2,100 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఏటా 1,000 కోట్ల పన్నులు చెల్లిస్తోంది. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే సమావేశంలో ఈ అంశాలు చర్చకు రానున్నాయి. డిపో మేనేజర్ నుంచి ఎండీ స్థాయి వరకు అధికారులు పాల్గొనే ఈ భేటీలో సీఎం కేసీఆర్ అందరి అభిప్రాయాలను సేకరించి కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంది. నేటి సమావేశానికి సన్నాహకంగా గురువారం ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ సంస్థాభివృద్ధికి కీలక సూచనలు చేశారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా బస్సులు నడపడం లేదని, వాస్తవ దృక్పథంతో కార్యాచరణ ఉండాలని సూచించారు. టికెట్ల ద్వారానే కాకుండా వాణిజ్య ప్రకటనలు, సరకు రవాణా, కొరియర్ సర్వీస్ వంటి సేవలతో మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. తిరుపతి, షిరిడి వంటి పుణ్యక్షేత్రాలతో పాటు పుష్కరాలు, జాతరలు, బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడపాలని, ఆర్టీసీలో ప్రయాణించే వారికి దైవ దర్శనం, వసతి వంటి విషయాల్లో ప్రాధాన్యత కల్పించాలని మార్గనిర్దేశం చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోన్న వేళ రాజకీయ కారణాలతో సమ్మెలు తగవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చామన్న ముఖ్యమంత్రి ఈ విషయం పట్టించుకోకుండా సమ్మె చేస్తే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. నష్టాల్లో ఆర్టీసీని నడపడం కన్నా మూసివేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కార్మికులు సహకరిస్తేనే సంస్థలు నడపాలని, లేదంటే వదులుకుందామనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఇప్పటి వరకు జేఎండీగా ఉన్న జేవీ రమణారావును టీఎస్ఆర్టీసీ తొలి మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, అక్రమాలను సహించేది లేదని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో పర్యటించిన మంత్రి 62 కోట్ల రూపాయల విలువైన వేములవాడ గుడి చెరువుకు అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో ఎల్లంపల్లి, మధ్య మానేరు పనుల తీరుపై సమీక్షించారు. మధ్య మానేరు పనుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్న ఆయన ఏ తప్పు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని హరీష్ సూచించారు. భూసేకరణ కూడా జరిగింది. వాస్తవానికి ఈ సంవత్సరమే కొన్ని నీళ్లు తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొద్దిగా లేట్ అయినా సరే కొంత ఆయకట్టు వేములవాడ నియోజకవర్గంలో ఈ సంవత్సరం తీసుకొచ్చి వచ్చే సంవత్సరానికి మరి మీరు భూసేకరణలో సహకరించినట్టయితే 100% 1,00,000 ఎకరాలు వేములవాడ నియోజకవర్గంలో పాలించడానికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ. తెలంగాణలో ఆన్లైన్ ద్వారా ధాన్యం సేకరణ, చౌక దుకాణాల్లో ఈ-పాస్ వ్యవస్థ అమలుపై పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు అడ్డుకట్ట వేసే అంశాలపై అధికారులతో చర్చించారు. జులై నెలాఖరు నాటికి అర్హులందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని ఈటల ఆదేశించారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్, సరుకుల కేటాయింపులో అవకతవకలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారులు చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు.
పర్యవేక్షణ, సమర్థ పాలనకు అవసరమైన సాంకేతిక చర్యలను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఇందుకు నిపుణుల సలహాలు తీసుకుని వృత్తిపరమైన నైపుణ్యత సాధించాలని కోరారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని తీర ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తీర ప్రాంత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, హోంశాఖ ఉన్నతాధికారులతో ముంబైలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశానికి ఉన్న 7,516 కిలోమీటర్ల సాగర తీర రక్షణ, భద్రతా చర్యలపై చర్చించారు. తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, రక్షణ కేంద్రాల వద్దే కాకుండా తీర ప్రాంతాన్ని సముద్ర దాడుల నుంచి రక్షించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాగర తీరాన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఆయా రాష్ట్రాల పోలీసులకు అవగాహన కల్పించేలా తీర పరిరక్షక దళం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని హోంమంత్రి ఆదేశించారు. ముంబై తరహా దాడులు జరగకుండా కోస్ట్ గార్డు పోలీసులు పెట్రోలింగ్ ద్వారా నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1382 आइलैंड्स हैं, जिनमें से बड़ी संख्या में आइलैंड्स अनइनहेबिटेड हैं और इन आइलैंड्स का इस्तेमाल एंटी नेशनल और क्रिमिनल एलिमेंट्स के द्वारा न हो, यह सावधानी हमको बरतने की आवश्यकता है। और मैं यह मानता हूं कि इस दृष्टि से कोस्टल सिक्योरिटी के संबंध में हम सबको बहुत ही गंभीरतापूर्वक विचार करने की जरूरत है और इसे फुल प्रूफ बनाने की आवश्यकता है। ఆకర్షణీయ నగరాల జాబితాలో హైదరాబాద్కు బదులు కరీంనగర్కు చోటివ్వాలని తెలంగాణ సర్కారు చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. హైదరాబాద్కు బదులుగా కరీంనగర్ను ఆకర్షణీయ నగరాల జాబితాలోకి చేర్చుతూ నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు ఆకర్షణీయ నగరాల సంచాలకుడు మునీష్ కుమార్ గార్గ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలో రాశారు. ఇప్పటికే వరంగల్ ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకోగా తాజాగా కరీంనగర్కు అవకాశం దక్కింది. కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన తెరాస ఎంపీ వినోద్ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ అభివృద్దికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు తయారీకి కేంద్రం 2 కోట్లు విడుదల చేసినట్లు వినోద్ తెలిపారు. రాష్ట్రంలో ఒక గొప్ప స్మార్ట్ సిటీగా కరీంనగర్ ఎదుగుతుంది. ఆ విధంగా మీ అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి పట్టణాభివృద్ది శాఖ మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారు, వారు తర్వాత సంబంధిత అధికారులు అందరం కూడా కూర్చొని కరీంనగర్ నగరానికి ఏమేమి ముఖ్యమైన అవసరాలు ప్రజలకు ఉన్నాయి, డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఏ అంశాలపైన మేము దృష్టి పెడతామనేది కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను. ఈ నెల 27 కల్లా విజయవాడ, గుంటూరు, వెలగపూడి ప్రాంతాలకు అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు తరలివస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. 7 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాంగణాన్ని చేపల ఉత్పత్తి, అభివృద్దికి వినియోగిస్తామని వారు వివరించారు. ఈ నెల 25న వ్యవసాయ, ఉద్యాన శాఖ కార్యాలయం గుంటూరులోని పాత మిర్చియార్డ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన భవన సముదాయంలో ప్రారంభిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మత్స్యకారులకు గాని, ఆక్వాలో ఉన్నటువంటి రైతాంగానికి గాని అందరికి కూడా ఇక్కడ నుంచే కార్యకలాపాలన్నీ జరుపుకోవడానికి, వేగవంతంగా పనులు చేసుకునేటువంటి దానికి కార్యాలయం రావటం, అందరూ ఇక్కడ షిఫ్ట్ అయినందువలన సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నిన్న మార్కెటింగ్ వాళ్ళు వచ్చారు 84 మంది, ఈ రోజు ఫిషరీస్ 70 మంది వచ్చారు. 25వ తేదీ 180 మందితోటి అగ్రికల్చరల్ మొత్తం కూడా షిఫ్ట్ అవుతున్నారు గుంటూరు. సివిల్స్ పరీక్షకు సిద్దమయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా కళాశాలలో జరిగిన పుస్తక పంపిణీ కార్యక్రమంలో మంత్రి రావెల పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 21 కోట్ల రూపాయలు వెచ్చించి సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తున్నామన్న మంత్రి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రతిభను ప్రతి నెలా సమీక్షించి చదువులో మరింత చురుగ్గా తయారు చేస్తామని వెల్లడించారు. నేను సాధించాలి, ఆటల్లో, పాటల్లో, సంగీతంలో అన్నిట్లో కూడా నేను ముందుండాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో, దీక్షతో కనుక మీరు ఉంటే అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత మనదే, మన ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రతి నెల మీ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా చెక్ చేస్తాము. అంటే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను సమీక్షించి మీకు సహాయం చేయడానికి, అంతేగాని మిమ్మల్ని అవమానపరచాలి గాని, మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు. మీరు ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారో చూసి అక్కడ మీకు ఊతాన్ని ఇవ్వాలి. ఎక్స్ట్రా క్లాసులు పెడతాం, ఎక్స్ట్రా కోచింగ్ ఇప్పిస్తాం.
పోలియో వైరస్ ను నిర్మూలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వేగంగా అభివృద్ది చెందే వ్యాధుల నిర్మూలన కార్యక్రమం ఆగ్నేయాసియా సలహాదారు డాక్టర్ సునీల్ బహాల్ హైదరాబాద్ లో మంత్రిని కలిసి పోలియో వైరస్ జాడపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయనకు వివరించిన లక్ష్మారెడ్డి ఈ నెల 20 నుంచి 26 వరకు మొత్తం 12 సెక్టార్లలో సుమారు 3 లక్షల మందికి పోలియో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల్ని దేశవ్యాప్తంగా సుమారు 30 మంది ప్రతినిధులు సునిశితంగా గమనిస్తున్నారని మంత్రికి సునీల్ బహాల్ చెప్పారు. గతంలో స్వైన్ ఫ్లూ, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధుల్ని విజయవంతంగా నివారించిన తెలంగాణ సర్కారు పోలియో టైప్ 2 వైరస్ ను సమర్థంగా నిర్మూలిస్తుందని సునీల్ బహాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలియో వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని 3 ఏళ్లలోపు పిల్లల అందరికీ వేయించాలని చిన్నారుల వైద్య నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 20 నుంచి 26 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగస్వామ్యం కావాలని భారత పీడియాట్రిక్ అకాడమీ జంట నగరాల శాఖ నిర్ణయించింది. జంట నగరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 700 కేంద్రాల్లో నగరంలోని పిల్లల వైద్యులు చురుగ్గా పాల్గొంటారని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. ఇంజెక్షన్పై అపోహలు వీడి చిన్నారులకు వ్యాక్సిన్ ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. వైరస్ 2 అది డిటెక్ట్ చేసింది కాబట్టి అది ఇంజెక్షన్ ద్వారానే మనకు అందుబాటులో ఉంది. ఓరల్ మాత్రం పోలియో 1 and 3 టైప్స్ ఉన్నాయి. 6 నెలల పాప నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు అందరినీ కూడా ఎమర్జెన్సీగా వ్యాక్సినేషన్ చేసుకోవటం వల్ల మనకు దాని పూర్తి రక్షణ వస్తుంది. వాతావరణ మార్పుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతుల అవసరాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మెదక్ జిల్లాలో విత్తన సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారుల విషయంలో ఎలాంటి పైరవీలకు తావుండబోదని పోచారం స్పష్టం చేశారు. నియమించినటువంటి అధికారి ఆ నియమించినటువంటి సొసైటీలో ఉన్నాడా, బయట ఎక్కడున్నాడా విచారిస్తే కొంత మెదక్ జిల్లా కొద్ది బాధాకరంగా అనిపించినది. దయచేసి ఎవరి మీద చర్య తీసుకుంటే మాకు వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మనసు గాయపరిస్తే మాకు వచ్చేదేం లేదు. కానీ రైతు మనసు గాయపట్టడం చేయకండి. తెలంగాణకు 96,000 కోట్ల రూపాయలు ఇచ్చామని భాజపా అధ్యక్షుడు అమిత్ షా అవాస్తవాలు చెప్పారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఢిల్లీలో విమర్శించారు. తెలంగాణలో భాజపాను బలోపేతం చేసుకునేందుకు అవాస్తవాలు ప్రచారం చేయడం సమంజసం కాదన్న ఆయన కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీ సెంట్రల్ డివాల్యూషన్ కింద రాష్ట్రానికి రావాల్సిన స్టేట్ నుంచి వచ్చే టాక్సేషన్ లో గానీ, సెంట్రల్ అసిస్టెన్స్ లో గానీ, బ్యాక్వర్డ్ రీజియన్ కింద ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన పాపులేషన్ ప్రకారం ఇచ్చిన గానీ, డిజాస్టర్ ఫండ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల విషయంలో గానీ, ఇవన్నీ తీసుకుంటే కూడా 42,164.48 కోట్లు మాత్రం వచ్చింది. మరి 90,000 కోట్లు ఇచ్చినాము లెక్క చెప్పడని చెప్పేసి ఢిల్లీ నుంచి మొదలైతే గల్లీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. మేము వాస్తవాలు చెప్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన దత్తాత్రేయ జిల్లాలోని నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్దరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికమని వ్యాఖ్యానించారు. ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఒక గుర్తు మీద, ఒక జెండా మీద గెలిచి మళ్ళీ ఇంకో పార్టీకి ఫిరాయింపులు కావాలవుతుందో అప్రజాస్వామ్యం కూడా. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కూడా సరైన విషయం కాదు. కానీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు రాజకీయ పునరేకీకరణ అంటున్నారు. కొంతమంది నాయకులు పార్టీలో చేరితే రాజకీయ పునరేకీకరణ కాదు, రాజకీయ పునర్వికాసం. అది ప్రజలు ఆకర్షితులు కావాలి, కానీ కొంతమంది నాయకులు ఆకర్షితులు అయితే అది పునరేకీకరణ కాదని నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు పదే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేవలం ఫిరాయింపులపైనే దృష్టి సారిస్తున్న కేసీఆర్ తెలంగాణ అభివృద్దిని విస్మరించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా. కుట్రలు కుతంత్రాలు చేసే చంద్రబాబు నాయుడు దగ్గరికి అమరావతి వెళ్లి బిర్యానీ ఎందుకు తిన్నావు? చంద్రబాబు నాయుడు గారిని చండీ యాగానికి ఎందుకు పిలుచుకున్నావు? ఈ రోజు నువ్వు మాట్లాడేదానికి, నువ్వు చేసే పనులకు ఏమైనా పొంతన ఉందా? నిజంగానే జల వివాదాలు ఉంటే ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరుపుతలేరు? ఎందుకు గవర్నర్ దగ్గర 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడదామని చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఎందుకు ముందుకు వస్తలేరు? ఒకవేళ మీ ఇద్దరికి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర
కూర్చొని మన సమస్యల్ని పరిష్కరించుకుందామని పదే పదే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎందుకు ముందుకొస్తలేరు? దేశంలోనే తొలిసారి గూగుల్ మల్టీమీడియా తరహా విద్యా బోధనను ప్రయోగాత్మకంగా విజయవాడలో ప్రారంభించనున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని తెలిపారు. విజయవాడ అన్నపూర్ణ పాఠశాలలో పుస్తక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. గూగుల్ ద్వారా మరి దేశంలోనే మొట్టమొదటిగా గూగుల్ మల్టీమీడియాని ఈ స్కూల్లో ప్రవేశపెట్టబోతున్నాం. త్వరలోనే అది కూడా మొదలుపెట్టి వీలైతే సీఎం గారి చేతుల మీద దాన్ని ఇనాగ్రేట్ చేపిస్తాం. ఎందుకంటే గూగుల్ మల్టీమీడియా అనేది ఆ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రాజెక్టు, ఇంకా భారతదేశంలో రాలేదు. అది ఫస్ట్ ప్రాజెక్ట్ గా పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కూల్లో విజయవాడలో ప్రారంభిస్తాం. విశాఖ జిల్లా పాడేరులో ఏఎస్పీ శశికుమార్ అనుమానాస్పద స్థితిలో బుల్లెట్ గాయంతో మృతి చెందారు. ఆయన అధికారిక నివాసంలో బుల్లెట్ పేలిన శబ్దం వినిపించగా అక్కడే ఉన్న సిబ్బంది లోపలికి వెళ్లేసరికి శశికుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పాడేరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ చెందిన శశికుమార్ తమిళనాడులోని ఈరోడ్కు చెందినవారు. ఐపీఎస్ మృతిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శశికుమార్ గదిలో ఒక లేఖ దొరికినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. లెటర్ కూడా ఉంది. లెటర్ తీసుకుని ఆ కుటుంబ సభ్యులు మరి పర్మిషన్ మేరకు రిలీజ్ చేయాలని ఉద్దేశంతో రిలీజ్ చేయలేదు, సీజ్ చేశారు. అంటే కుటుంబ సభ్యులు పర్మిషన్ కావాలి. కుటుంబ సభ్యులు వచ్చారు. ఆయన తమిళనాడులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన మంచి భావాలున్న వ్యక్తి. ఆయన మన కర్నూలు జిల్లాలో ఏఎస్పీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. బాగా పనిచేస్తాడని చెప్పి మేము మళ్ళీ పాడేరు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ ఉండాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న వేళ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన మహిళా ఎంపీని ఒక దుండగుడు కాల్చి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఉత్తర ఇంగ్లాండ్ ఎంపీ అయిన ఏళ్ల జో కాక్స్ తన సొంత నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో టామీ మైర్ అనే వ్యక్తి దాడి చేశాడు. జో కాక్స్ బ్రిటన్ ఈయూలోనే ఉండాలని, సిరియా వంటి దేశాల నుంచి వలస వచ్చే వారికి ఆశ్రయం కల్పించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే బ్రిటన్ను మొదటి స్థానంలో నిలపాలని 2 సార్లు అరుస్తూ 52 ఏళ్ల టామీ మైర్ ఆమెపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే ఎంపీ జో కాక్స్ ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్రిటిష్ అధికార విపక్ష నాయకులు జో కాక్స్ మృతికి సంతాపం ప్రకటించారు. ఈయూలో బ్రిటన్ కొనసాగడంపై చేస్తున్న అధికారిక ప్రచారాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పప్పుల ధరలు మరోసారి కిలో 200 రూపాయలకు చేరువవుతున్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మినపప్పు గరిష్ట చిల్లర ధర 196 రూపాయలకు చేరింది. కందిపప్పు 166, పెసరపప్పు 120 పలుకుతోంది. అమాంతం పెరుగుతున్న ధరలతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన కేంద్రం నిల్వలను భారీగా పెంచాలని నిర్ణయించింది. 1,50,000 నుంచి 8 లక్షల టన్నులకు నిల్వలు పెంచనున్నట్టు ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది కోసం ఇప్పటికే 1,50,000 టన్నుల పప్పుల్ని సేకరించిన కేంద్రం వాటిని ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా అమ్మేందుకు రాష్ట్రాలకు ఇస్తోంది. మరోవైపు భారీ ఎత్తున అక్రమంగా పప్పులు నిల్వ పెడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్రాలను కోరింది. చక్కెర ధర కూడా కిలో 40 రూపాయలకు చేరిన వేళ నియంత్రణకు ఎగుమతులపై 20% కస్టమ్స్ సుంకం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ప్రజాధనం 10 లక్షల కోట్ల రూపాయల లూటీకి గురైతే నరేంద్ర మోదీ 2 ఏళ్ల పాలనలోనే సుమారు 6 లక్షల కోట్ల రూపాయలను తిరిగి ఖజానాలో జమ చేశారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నెల్లూరులో తెలిపారు. ఎన్డీఏ 2 ఏళ్ల పాలనపై నెల్లూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మరో 3 ఏళ్లలో మోదీ సర్కారు అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. బొగ్గు క్షేత్రాల వేలం నుంచి 3,10,000 కోట్ల రూపాయలు, 2G వేలం ద్వారా 1,10,000 కోట్లు, ఎఫ్ఎంల వేలం ద్వారా 1,000 కోట్లు ఖజానాలో జమ చేశామని గణాంకాల సహా పారికర్ వివరించారు. దేశాభివృద్ది కోసం ప్రజలు కలిసి రావాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసి తమ సభ్యులకు తీపి కబురు అందించింది. తమ సంస్థలో బీమా సౌకర్యం కలిగి 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఏడాదికొకసారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. బీమా సౌకర్యం కలిగిన అనేక మంది ఉద్యోగులు ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఎస్ఐసి తెలిపింది. సాధారణ శారీరక రక్త పరీక్షలతో పాటు మధుమేహం, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నట్లు తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.